అరటి దూటలో చాలా పోషక విలువలుంటాయి. ముఖ్యంగా కిడ్నీలో ఉన్న రాళ్ళను కరిగించడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్‌లో కూడా చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు బీపీ, షుగర్ లాంటి 100 వ్యాధులను కంట్రోల్ చేసే గుణం ఈ అరటి దూటలో ఉంటుంది. కాబట్టి ఈ అరటి దూటని తరచుగా తీసుకోండి. ఇలా ఆవపెట్టి కూర వండారనుకోండి, అన్నంతోనే కాదు ఉత్తినే కూర మొత్తం తినేయొచ్చు. అంత బావుంటుంది ఈ రెసిపీ. పైనున్న పొరలన్నీ తీసేస్తే లోపలున్న మధ్య భాగాన్ని మనం కూర వండుకోవడానికి ఉపయోగించుకుంటాం. ఇలా అరటి దూటను మాత్రం కట్ చేసేటప్పుడు మధ్యలో ఉన్న పీచుని తీసేస్తూ ఉండాలి. లేదు అంటే కూర తినేటప్పుడు కాస్త పీచు తగిలి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇలా తీసేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా తినడానికి బావుంటుంది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకోవాలి. లేదు అంటే నల్లగా అయిపోతాయి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకొని అందులో నీళ్లు పోసుకోవాలి. దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటి దూట ముక్కలను వేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు వేసి ఉడికించుకోవటం వలన ముక్కలకి పులుపు బాగా పట్టి కూర తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి. బాగా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి అరటి దూట ముక్కలను గట్టిగా మిగిలిన ఉన్న నీళ్ళను పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఆవ కోసం ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి కొంచెం నీళ్లు వేసి ఇలా పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. లేదు అంటే ఆవ చేదొస్తుంది. స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. గానుగ నూనె అయితే ఈ కూరకి చాలా బాగుంటుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. మన కారానికి సరిపడా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఆల్రెడీ ఆవు ముద్దలో ఎండుమిర్చి వేసాం కాబట్టి చూసుకుని కారానికి సరిపడా ఎండుమిర్చి, పచ్చిమిర్చిని వేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా వండుకున్న అరటి దూట ముక్కలను ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకున్న తర్వాతనే వీటిని దీనిలో వేసుకోవాలి. పోపు బాగా కలిసేటట్టు కలుపుకుని 1 నిమిషం స్టవ్ మీద లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే పోపు అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఉప్పు, పులుపు అనేది ఒకసారి చూసుకోవాలి. ముందుగానే ముక్కలు ఉడికిపట్టేటప్పుడు మనం ఉప్పు, పులుపు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. కూర అంతా చల్లారిన తర్వాత చివరలో మాత్రమే ఆవు ముద్దను కలిపితే ఎంతో టేస్టీ అయిన అరటి తోటకూర రెడీ. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది ఈ రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.